ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. కేసీఆర్ గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వెయిట్ చేయించాడు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం. కేసీఆర్ ఎమ్మెల్యేలను కూడా కలవడు. కేసీఆర్ మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు. కేసీఆర్ అసలు పార్టీ కార్యకర్తను కూడా పట్టించుకోదు. ఇవే కదా మనం గతంలో విన్నది. వీటికే కదా తనకు అహంకారం అను ఇంకేదో అని చెప్పి తెలంగాణ తెచ్చిచ్చినటువంటి ప్రదాతని కూడా మనం శిక్షించేంత మూర్ఖత్వానికి దిగజారిన తెలంగాణ సమాజం కదా. నిజంగా కూడా పార్టీకి నాయకునికి అనుసంధానం ఉండాల్సిన బాధ్యత ఉంది. అది అలా ఉందనే కదా మనం అతను కాదని చెప్పి ఇంకొక పార్టీకి అవకాశం ఇచ్చాం. అయితే ఇప్పుడు అదే పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శలు ఎదుర్కొని, బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఎదుర్కొని మన అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవే తప్పిదాలు, అంతకన్నా ఘోరమైన తప్పిదాలను మనం చూస్తూనే ఉన్నాం. అంటే గద్దర్ గారికి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. మరి అదే గుమ్మడి సోమయ్య గారికి రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారా? కనీసం గేట్ దగ్గరికి కూడా పోనీయలేక చూస్తూ కారులో వెళ్ళిపోయారని కూడా వచ్చాం. అందరూ విమర్శలు చేస్తుంటే తప్పని పరిస్థితిలో జరిగిన పొరపాటు దిద్దుకునేందుకు మళ్ళీ ప్రత్యేకంగా కలిసిన మాట అది వేరే విషయం. అలాగే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎవరి మాట వింటలేరని, ఎవరిని దగ్గర రాణిస్తలేరని, తనొక కోటరీ పెట్టుకున్నారని, తన ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే సర్వాధికారాలు ఇచ్చారని, ఒక షాడో క్యాబినెట్ నడుస్తుందని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇవి కొన్ని మీడియా సంస్థలు బహిరంగంగా ధైర్యంగా చెప్తూనే ఉన్నాయి. ఇంకొంతమంది ధైర్యంగా కూడా చెప్తున్నారు. వాళ్ళు ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నాయకులు కాదు, స్వయానా కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూ ఉన్నారు. అది ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నుంచి సెంట్రల్ అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీకి 4 సభ్యులు మాత్రమే ఉన్నారట. తెలంగాణ నుంచి ఉన్నదే 4. అందులో ముఖ్యమైన వారు శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట నియోజకవర్గం చెందినటువంటి కాంగ్రెస్ లీడరు. చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు, సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటో వినే ప్రయత్నం చేద్దాం. సీఎం మరి టీడీపీ మాకు అపాయింట్మెంట్ అయ్యాడబ్బా. మా సీఎం మా ఏఐసిసిలో ఉండేదే తెలంగాణ నుంచి 4. మాకు ఎవరికి అపాయింట్మెంట్ అయ్యాడు, సెక్రటరీ గేటే లేపారు. ఏదైనా ఇట్లా అన్యాయం. ఏఐసి అంటే కేంద్ర కమిటీ కోఆర్డినేటర్ ఆయన. పైగా బీసీసీఎల్కి కూడా ఈయనకు మంచి పోస్ట్ ఉంది. అంత పెద్ద అంటే సెంట్రల్ కమిటీలో మెంబరు ఈయన. అంటే రాష్ట్ర స్థాయి కన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి లీడర్గా భావి. ఇతన్ని వెళ్ళటే కలవడానికి కూడా అపాయింట్మెంట్ లేదు అని బాధపడతా ఉన్నాడు. పార్టీలో జరుగుతున్నటువంటి పొరపాటు దిద్దుకుందాము, పార్టీ కార్యకర్తల అసంతృప్తి ఏదో ఉంది, వాళ్ళకి అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళకి న్యాయం చేకూరుద్దాం, వాళ్ళు డిసప్పాయింట్లో ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళ ద్వారా మనకు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క 1000 ఓట్లైన వస్తున్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాలన్న బాధ్యత అనేది నాయకుడికి ఉంటుంది. అట్లాంటి సవరణలు ఏమైనా చేద్దాం, మాట్లాడదామంటే నో అపాయింట్మెంటు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. స్వయానా అలా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడే ఈ విధంగా రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నాడంటే మళ్ళొక్కసారి ఆలోచించుకుందాం. ఏమైతుంది పార్టీ అని చెప్దామంటే ఆయన అసలు రానియాడు. ఆయన కాడికి నేనేం పోవాలి? ఇప్పుడు నేను గట్టిగా అడుగుతుంటా, ఎవడు బయటకు వచ్చి అడుగుతలేడు. కాంగ్రెస్ కార్యకర్త అందరి లోపల బాధలు ఉన్నాయి. నేను ఒక్కరినే అడుగుతున్నా. నేను హాస్పిటల్ అందరూ బాధల్లో ఉన్నారట. అంటే డిసప్పాయింట్నెస్ అన్ని ప్రతి కార్యకర్త ఉన్నారు. సుషంగా నిన్న మొన్న శబరి అలీ గారి టెలిఫోన్ కాళ్ళు వాక్యాలు కూడా ఎవరెవరికి పదవులు వస్తున్నాయి, ఎవరెవరు గుర్తింపులు వస్తున్నాయని స్పష్టంగా చెప్పాడు. ఆయనైతే నా కొడుకు రాలే. ఓకే, అదే ప్రాంతీయ పార్టీలు అయితే జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పోయి మందలిస్తాడు. ఇవాళ నేను ఉడ్లాండ్ హాస్పిటల్ మా సురేష్ సార్ అని ఉంటాడు, గౌడ్ సాబ్. ఆయన హాస్పిటల్లో పడితే నేను ఆ ట్రీట్మెంట్ 15 రోజులు ట్రీట్మెంట్ చేసుకుంటే నా కొడుకు కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 రూపాయలు పెట్టలేదు, రూపాయి డోలో 650 కూడా ఇవ్వలేదు. ఓకేనా, నా పైసలు ఎన్ని పెట్టుకున్నా, నా కార్యకర్తలు అంబర్పేట నియోజకవర్గం పాదాలు ప్రజల కాలు మొక్కిన తక్కువ వాళ్ళందరూ వచ్చి అసలు హాస్పిటల్లో 10 రోజులు జాతర అయిపోయింది ఆడ. ఓకే, ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వచ్చారు కానీ కనీసం ఇన్నేళ్ళు తిరిగిన పార్టీ సన్నాసి రాలే, ఏముండా కొడుకు రాలే. నా ఉప్పలు పోతే వినోద్ ముదిరాజు బిడ్డ, మళ్ళీ ఇటు పోతే తార్నాక పోతే శేఖరు, ఇటు పోతే ప్రభాకర్ బంజారాయిల్స్ పోతే, కర్తాబాద్ పోతే కృష్ణ ఎస్సీ బిడ్డ. వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డలు ఉన్నారు కదా, వీళ్ళందరూ మోసపోయారు కదా. మరి మోసపోయినప్పుడు కూడా అదే ఇదండి చాలా పెద్ద ఉపన్యాసం ఉంది. మొత్తం మీద ఎవరెవరు అన్యాయం అయిపోయారు, నిజమైన జాతీయ
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా, ఒరిజినల్ కాంగ్రెస్ వీళ్ళంతా కూడా అన్యాయం అయిపోయి రియల్ ఎస్టేట్లు, బ్రోకర్లు, మూటలు మూసే వాళ్ళకు షబీర్ అలీ గారి ఫోన్ సంభాషణ పదాలు నేను వాడకూడదు, వాళ్ళకు పదవులు వస్తున్నాయని స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇట్లా అంటే ఒక పార్టీలో, రాజకీయ పార్టీలో మంచి చెడు అన్నీ ఉంటాయి. పాలకులు కొన్ని తీరులు ఉంటాయి. కొన్ని సందర్భంలో కలవకపోవచ్చు. అంత మాత్రాన అతన్ని శిక్షించాలనుకుంటే మనం పేలం నుంచి దిగి పొయ్యిలో పడ్డది సామెత అయింది కదా. ఇక్కడ ఆయన ఉద్ధరిస్తున్నాడంటే ఇది ఇక్కడ కూడా ఈ పార్టీలో కూడా అవే అవలక్షణాలు కనపడతా ఉన్నాయి కదా. ఇవి కావు మనకు కావాల్సింది. ప్రజలు మనం, పాలకులు వారు మనకు ఏం పథకాలు ఇస్తున్నాడు, మనకు ఏం పరిపాలన ఇస్తున్నాడు, మనకు రావాల్సినటువంటి సర్వీసులు వస్తున్నాయా లేదా, మనకి ఇవ్వాల్సినటువంటి పాలన ఇస్తున్నాడా, మనకి ఇవ్వాల్సిన రక్షణ ఇస్తున్నాడా, మనకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం ఇస్తున్నాడా చూడాలి. కానీ కేసీఆర్ అహంకారను, ఆయన కోపం ఎక్కువైనో, అతను ఇంకేదో అని చెప్పి అది ఆయన వ్యక్తిగత క్యారెక్టరైజేషన్. ఆయన వ్యక్తిగత క్యారెక్టరైజేషన్ మనకు అక్కర్లేదు కదా. ఉదాహరణకు నన్ను కలవడానికి వచ్చినప్పుడు మీతో 4 ముక్కలు మాట్లాడుతాను, మంచిగా మాట్లాడితే నీకు నాకు మధ్య స్నేహం ఉన్నట్టు. కానీ మీకు సంబంధం లేనప్పుడు నేనేదో కోపంగా ఉంటాను, ఇంకేదో పని చేస్తాను, మీకు అక్కర్లేని వ్యవహారం కదా. మీతో స్నేహం చేస్తాం, మీతో వ్యాపారం చేసినప్పుడు వ్యాపారం సంబంధించిన, స్నేహం సంబంధించిన విషయంలో చేస్తే మీకు వాల్యూ, తర్వాత ఆయన ఏం చేస్తే ఏం లాభం మనకేమిటి కదా. అలాగే కేసీఆర్ గారు వ్యక్తిగతంగా తాను కోపిష్టే కావచ్చు, లేదా అహంకారే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు ఆ పదాలు నేను వాడను. సభ్యత సంస్కరణ వాడు ఆ పదాలు వాడాడు అవడు కూడా. అది ఏవైనా సరే కావచ్చు, నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఇక్కడ శుద్ధపూసలు ఎవరేం లేరు. కానీ అట్లా ఆయన ఏదైనా సరే చెప్పి ఆయనను పక్కకు పెట్టి లే నీకు అహంకారం, మరి నీ అహంకారం ఉన్నప్పుడు నీకోసం ఏమైనా అహంకారంగా ప్రదర్శించాడా, నా కోసం ఓటర్ కోసం ఎప్పుడైనా చేశాడా? ఎప్పుడూ చేయలే. నువ్వు ఇంట్లో పండుకుంటే కూడా అంటే నీకు యూరియా బస్సు కోసం ఇప్పుడు ఎట్లా నేలుగుతున్నారో అర్థమైందా, ఎట్లా ఎండల లైన్లు కడుతున్నారో మీకు అర్థమవుతుంది, గుర్తొస్తుంది కదా, చూసుకుంటున్నారు కదా. కానీ ఆ రోజు అలా లేదు. మీ పంట ఇంటి ముందల మీ పంట కళ్ళంకాడ పోసుకుంటే కొని అక్కడే వెంటనే డబ్బులు ఇచ్చిన వైనాలు చూసుకున్నాం. నేను ఎక్కడో చెట్టు కింద నిద్రపోతే టంగున టింగున రింగున మెసేజ్లు వస్తే డబ్బులు పడితే మిమ్మల్ని ఊర్లో మీ భూమి తాకట్టు పెట్టుకున్నా కూడా రూపాయి పొట్టాల తెలంగాణ భూములు అప్పుడు ఆ రోజుల్లో. అంటే నీకు ఫ్రీగా ఇస్తాన్నా కూడా నాకు బాగా గుర్తుంది. ఉన్న సందర్భంలో భూమి ఫ్రీగా ఇస్తాన్నా కూడా రిజిస్ట్రేషన్ ఖర్చులు దండగా మనం ఏం చేసుకుంటామని ఒక రోజుల్లో తెలంగాణ భూములు ఎవరు కొనలే, ఎవరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు అంటారు. అట్లాంటి దానికి నిన్ను నమ్మనోడు ఎవడు నీ భూమిని కూడా తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో ఒక రకంగా, ఎందుకంటే భయపడ్డారు ఆ రోజుల్లో ఉన్నట్టు సామాజిక పరిస్థితులు, నక్సలైట్లు ఇవన్నీ భయానికి తాకట్టు పెట్టుకోవాలి ఇవ్వాలని కూడా అప్పు పుట్టకపోయేది. డబ్బులేలో ఇచ్చేటోడు కూడా లేరు. అట్లాంటి పరిస్థితుల్లో టంగున ఉచితంగా పని చేసుకో, నువ్వు 4 రూపాయలు సంపాదించుకో అని చెప్పి రైతు బంధు ఇస్తే నీ ఇంట్లో నుంచి వస్తున్నావా, ఏమి ఇస్తున్నావు అని పిచ్చి కూతలు, కారు కూతలు అన్న వాళ్ళ మాటలు విని శిక్ష మనం వేసుకున్నాం, దాని ఫలితం మనమే అనుభవిస్తున్నాం. ఇది విషయం. అంటే పార్టీల తీరుకు వేరు, ప్రజల పాలన విధానం వేరు ఉంటుందనేది చెప్పే ప్రయత్నం చేశాను.